హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. కొలత బ్లౌజ్ సహాయంతో నేనైతే ఒకేసారి 2 బ్లౌజ్లను కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1 పీస్ బ్లౌజ్ని కుట్టడం నేర్చుకోవాలన్నమాట. కటింగ్ నేర్చుకున్న తర్వాత 1 పీస్ బ్లౌజ్, ఆ కటింగ్ కూడా మనం 1 పీస్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలి. సో నేనైతే 1 పీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. కస్టమరు 2 బ్లౌజులు కుట్టివ్వమని బ్లౌజులు అయితే ఇచ్చేశారు. సో ఎప్పుడైనా మనం బ్లౌజ్ని వీడియోలో చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ది మన సైడు ఇలా కోరల్ ఉన్నది, ఆపోజిట్ సైడ్ ఇలా పర్చేసుకొని పెట్టుకొని కిందికి నీట్గా స్ట్రేటింగ్ అనేది ఇచ్చేసేయాలి. సో ఈ స్కేల్ అయితే మనకు 90 డిగ్రీస్ నిటారుగా చూపిస్తుంది. సో మనకు బ్లౌజ్ అనేది కిందికి క్రాస్గా కనిపించకుండా మనకి ఏదైనా క్రాస్గా ఉంటే తెలిసిపోతుంది. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఫస్ట్ నీట్గా కిందికి స్ట్రేటింగ్ కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే వీడియోని అస్సలు స్కిప్ అయితే చేయకండి. చాలా ఈజీగా, ఇంత ఈజీగా మీకు చెప్పారో వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది తీసాను. చూడండి, ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేను ఇంకొక మార్కింగ్ వేశాను స్కేల్తో. మీ దగ్గర ఏ స్కేల్ ఉన్నా ఆ స్కేల్ తోటి ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి, కూర ఉన్నది మనకు ఆపోజిట్ ఇలా ఫోల్డింగ్ ఉంది, మన సైడ్ ఉంచుకున్నాను. నేను అలాగే టేప్ సహాయంతో కూడా చూపిస్తాను. చూడండి, హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నేను ఒక మార్కింగ్ వేసాను. ఈ హాఫ్ ఇంచ్ మనకు బ్యాక్ ఖర్చులకు వెళ్తుందన్నమాట. సో మనం నడుము చుట్టూ హుక్స్ పెట్టేసుకొని చూడండి, ఇలా అయితే వీడియోలో మనము టేప్ సహాయంతో కొలుచుకోండి. హుక్స్ పెట్టేసుకొని ఇలా నడుము చుట్టు కొలత ఇలా చూసుకొని 2 ఫోల్డ్ చేస్తే మనకు 4/4 సైజ్ అనేది వస్తుంది. చూడండి, 4/4 సైజ్కి నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. సో అలా మార్క్ వేసిన తర్వాత కూడా నేను మీకు బ్లౌజ్ తోటి చూపిస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది. తర్వాత టేప్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకోవాలి. మన ఫింగర్స్లో కూడా 1 ఇంచ్ ఉంటుంది కదా, అది అలా కూడా కొలుచుకోవచ్చు ఒకవేళ టేప్ లేకపోతే. సో చూడండి, బ్యాక్ పార్ట్కి ఖర్చులు పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ మిడిల్లో పట్టుకొని నిటారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకోండి. కింద 1.5 ఇంచ్ వదిలేసి హైట్ చూసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని కొలుచుకునేటప్పుడు రివర్స్గా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కుట్లు అనేటివి ఎక్కడున్నాయనేది ఏర్పడుతుందన్నమాట. సో నేనైతే ఇలానే చెప్తాను. నేను నేర్చుకోవడం కూడా ఇలా రివర్స్గా చేసే నేర్చుకున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ గల్లా డీప్ ఎక్కడి వరకు ఉంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, షోల్డర్కు స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడ హ్యాండ్స్ ఒక్కొక్క మార్క్ వేసాను, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక్కొక్క మార్క్ వేసాను హాఫ్ ఇంచ్ గ్యాప్తో. చూడండి, చంక డౌన్ కింది నుంచి చూసుకొని పైకి వేసేసి ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో పైకి మార్క్ వేసుకున్నాను. వీటన్నింటిని కలిపేసుకుంటూ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. సో గణపతుల పండుగ కాబట్టి మీకు వీడియోలో కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. నా వాయిస్ అయితే క్లియర్గా వస్తుందనే అనుకుంటున్నాను. సో వీడియో చూసే వాళ్ళైతే కామెంట్ చేయండి, అర్థం కాకుంటే సౌండ్ ఏదన్నా డిస్టర్బెన్స్ అయినా కానీ నా వాయిస్ అయితే క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. సో కర్వ్ స్కేల్ తీసుకోవాలి. సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత చంక డౌన్ దగ్గర 1.5 ఇంచ్ స్కేల్తో చూడండి, కరెక్ట్గా ఉంటుంది. ఈ కర్వ్ స్కేల్తో చూసినా ఇలాగే ఉంటుంది. మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ కర్వ్ అనేది తింపేసుకోవాలి. గల్ల దగ్గర కూడా రౌండ్ అనేది తింపేసుకోవాలి. ఇక్కడ షోల్డర్కి గల్ల స్టార్టింగ్ దగ్గర ఒక పాదం మందం, మనం కుట్టే మిషన్ ఉంటుంది చూడండి, దాంట్లో ఇట్లా పాదం ఉంటుంది చూడండి, దాన్ని పాదం మందం అంటాం అనమాట. పాదం మందం లోపలికి ఇక్కడ చంక రౌండ్ చూసేసుకున్నాను చూడండి, చంక రౌండ్ చూసేసుకొని కిందికి ఇలా కలిపేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కుర్చీల కోసం, దాంట్లోకి కలిపేసేయాలి. ఎక్స్ట్రా సైడ్ జాయింట్లకు 2 ఇంచెస్ ఇలా మలిపేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా, ఒకేసారి 2 బ్లౌజులని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. సో దీంట్లో అయితే హ్యాండ్స్, ఈ కస్టమర్ హ్యాండ్స్ కొంచెం పొడవుగా ఉన్నాయన్నమాట, పెద్దవాళ్ళవి. సో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం అతుకులు అయితే పడుతున్నాయి. సో 2 మలిచేసుకొని పెట్టుకుంటలేదు. బ్లూ పార్ట్ ఒకటే ఫ్రంట్ది ఇలా కిందికి 2 ఇంచెస్ మలిపేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే మనకు హ్యాండ్స్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి,
ఈ హ్యాండ్స్ పొడుగా ఉన్నాయని చెప్పాను కదా, కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్స్ మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే గీసేసాను. ఈ లైన్ ఎందుకంటే ఈ క్లాత్ అనేది హ్యాండ్స్ కోసం అని సపరేట్ పక్కగా పెట్టేశాను అనమాట. ఎందుకంటే అది చూసుకోకుండా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా పడితే అలా కట్ చేసామంటే హ్యాండ్స్కి సరిపోదు. మనం 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్ కట్ చేసినా వాళ్ళ హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయి, మనం దీంట్లో సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ అతుకులు అనేటివి పడ్డాయి చూడండి. షోల్డర్ నుంచి మిడిల్లో హైట్ అనేది వస్తుందా లేదా అని చూసుకున్నాను. సో ఇక్కడ మనకు అతుకు అనేది ఇక్కడ మనకు కొంచెం పడుతుంది. సో ఈ అతుకు అనేది మనకు రివర్స్ సైడ్లోనే పడితే బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ అనేది రౌండ్ ఒక సైడ్కి తిరుగుతుంది కదా, కిందికి అయిపోతుంది కదా. సో ఆ ప్లేస్లో మనకు సెట్ అయిపోతుందని నేనైతే ఇలా పెట్టాను చూడండి. ఇలా పెట్టేస్తే హ్యాండ్ మనకు షోల్డర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, సైడ్కి వెళ్ళేసరికి కిందికి వెళ్ళిపోతుంది కదా. సో మనకు క్లాత్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ సైడ్ జాయింట్లో ఇక్కడ క్రాస్గా ఉంది చూడండి, అక్కడ అతుకు పడుతుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసాను. కింద ఫోల్డింగ్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్ హుక్స్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి మనకు ఫ్రంట్ గల్ల డీప్ ఎంత ఉందో అనేది చూసుకోవాలన్నమాట. ముందు ఫ్రంట్ గల్ల డీప్ ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. సో కర్వ్ తింపేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ నేను మార్క్ వేసాను చూడండి. అక్కడ మన క్లాత్ అనేది ఎంత అతుకు పడుతుందో మీకు కనిపిస్తుంది కదా, ఏర్పడుతుంది కదా. సో ఇక్కడ చంక డౌను హాఫ్ ఇంచ్ లోతుకి మలిపేసాను. ఫ్రంట్ గల్ల కూడా కర్వ్ తింపేసాను. హుక్స్ పార్ట్ చూసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి మిడిల్ టక్స్ ఎంత హైట్ ఉందనేది చూసుకొని ఎక్కువ లాగకూడదు అనమాట. ఇక్కడ హుక్స్ పార్ట్లో ఎంత టక్స్ పెట్టుకోవాలో అది మార్క్ వేసుకోవాలి, సైడ్ జాయింట్లో మార్క్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకుంటూ ఇక్కడ కర్వ్ అయితే తింపేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే నేనైతే మార్కింగ్ వేసేసాను చూడండి. క్లాత్ అనేది సరిపోకపోతే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. సో మనకు అంత మాత్రం క్లాత్ అనేది అతుకు పడుతుంది అనమాట. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా అతుకు అనేది వేసుకోవచ్చు. ఆ అతుకు ఎక్కడి నుంచి తీయాలి, మనం కట్ చేసిన పార్ట్లో నుంచి అతుకు అనేది తీయాలి చూడండి. ఈ పార్ట్ నుంచి మనకు అతుకు అనేది వచ్చేస్తుంది చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ క్లాత్ అనేది ఇక్కడ నేను కట్ చేస్తాను చూడండి. స్ట్రైట్గా మనము ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ క్లాతే తీసుకోవాలి చూడండి. ఇలా అతుకు పెట్టేస్తే ఇక్కడ మనకైతే సెట్ అయిపోతుంది. సో చూడండి సైడ్ జాయింట్లు కూడా మనకు చిన్న చూడండి కరెక్ట్గా చూపిస్తాను. మనకి ఇంత క్లాత్ పడుతుంది, దీనిపైన పెట్టేసి ఇలా రఫ్ చేస్తున్నాను చూడండి. ఇంత క్లాత్ ఈజీగా కట్ చేసి మనకు ముందడికి కుట్ల కోసం ఉంచేసుకొని ఇలా కట్ చేసామంటే సెట్ అయిపోతుంది. సో దేనికి దానికి విడివిడి చేసి నేనైతే బ్లౌజ్ పీస్ పెట్టేస్తున్నాను. ఇలా పిన్ పెట్టేసి ఇలా అతుకు అనేది ఇలా అయితే పిన్ పెట్టేసి విడివిడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ చేయాలి, అలాగే షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేయాలి చూడండి. బ్యాక్ పార్ట్ పెట్టి కూడా మీకు చూపించాను కదా, అతుకు అనేది కరెక్ట్గా సరిపోయింది. హ్యాండ్స్ అనేటివి ఇట్లా 2 ఫోల్డ్ చేసుకోవద్దు అనమాట. దేని దానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఒకేసారి 2 కట్ చేస్తే దేని దానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా దేని దానికి ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇక్కడ చివరల నీట్గా ఫినిషింగ్ అయితే కటింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ చివరల నీట్గా చూడండి ఇలా కటింగ్ ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చేసి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఎప్పుడైనా హ్యాండ్ కొలిచేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే హ్యాండ్ అనేది కొలవాలన్నమాట. సో చూడండి మనకు హ్యాండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఇక్కడ హ్యాండ్ రౌండ్, అలాగే హ్యాండ్ హైట్, ఇక్కడ చంక డౌన్ కూడా మార్కింగ్ వేసాను. ప్లస్ సింబల్ ఆకారం కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి. చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ తింపేసుకోవచ్చు. మనకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసిందంటే హ్యాండ్ కర్వ్ కూడా కరెక్ట్గా క్లాత్ అనేది ఎంత మంచిగా అడ్జస్ట్ అయిపోయింది కదండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి చూడండి వీడియో చూసుకుంటూ. నా ఛానల్లో ఇంకా వీడియోస్ బాగానే ఉన్నాయి, మీరు ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. సో షేప్ బెల్ట్లు అయితే షేప్ బెల్ట్లో కూడా అతుకులు అనేటివి పడుతున్నాయి చూడండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ తీయట్లేదు, అక్కడ ఎలాగో అతుకు పడుతుంది. సో దీంట్లో తీస్తానన్నమాట. ఇక్కడ కరెక్ట్గా మనము షేప్ బెల్ట్ ఎప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కట్ చేసామంటే కుట్లలోకి వెళ్ళిపోతాయి కదా. కరెక్ట్ షేప్ బెల్ట్లా హైట్ ఎప్పుడైనా షేప్ బెల్ట్ చూసుకునే హుక్స్ పార్ట్ అనేది చిన్నగా ఉంటుంది, కాజా పార్ట్ అనేది పెద్దగా ఉంటుంది. మనం ఎప్పుడు కాజా పార్ట్ నుంచి షేప్ బెల్ట్లు రెడీ చేసుకోవాలన్నమాట.
చూడండి, ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇక్కడ చిన్న అతుకు అనేది పడుతుంది. ఆ అతుకు అనేది స్టిచ్చింగ్ వేసేటప్పుడు కుట్టేస్తానమాట. చూడండి, మీకు పిన్ పెట్టి కూడా చూపిస్తాను. షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి, హుక్స్ పార్ట్ రెడీ అయిపోయింది, కాజా పార్ట్ ఇవన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, ఇక్కడ కూర సైడ్ కొంచెం తీసాను చూడండి, నడుము బెల్ట్ కోసం అనమాట. సో మిగిలింది కూడా హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుట్టడానికి క్లాత్ అనేది చూపించాను కదా కట్ చేసి. సో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఈజీగా అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మిగిలిన క్లాత్ అయితే మనకు షేప్ బెల్ట్లోకి వస్తుంది, మనకు వీపు గల్ల పట్టి రౌండ్ హెమ్మింగ్ కోసం వస్తుంది, హ్యాండ్స్లో కూడా హెమ్మింగ్ చేయడానికి మిగిలిన క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఏ క్లాత్కి ఆ కలర్ బ్లౌజ్ అనేది నేను ఒకదానికొకటి విడివిడి చేసి పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేశాక ఇలా చుట్టగా చుట్టేసుకొని దానికి ఇలా పెట్టేసుకొని ఏదైనా క్లాత్ ఇప్పుడు కట్ చేసిన క్లాత్లోనే ఏదైనా దారం తీసుకొని ఇలా ముడేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి విడివిడి అయిపోవన్నమాట, దాంట్లోనే ఉంటాయి. సో నేను ఈ 2 బ్లౌజులు ఈ కొలత బ్లౌజ్ తోటి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఈ కొలత బ్లౌజ్లో పెట్టేసి ఇలా చుట్టి ముడి వేసి పెడతానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.